వేటర్ బీచ్ అనుకుంటే మొత్తం ఆఫ్ రోడింగ్కి వెళ్ళలేము. సో గాయస్ మేము ఇప్పుడు వచ్చేసి చపోరి ఫోర్ట్ దగ్గరకు వచ్చినాం. గాయస్ మనం పారా రోడ్ దగ్గరకు వచ్చేసినాం. హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ విత్ సాయి. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గోవా వ్యాగటోర్. సో ఇప్పుడు వచ్చేసి మనం వ్యాగటోర్ బీచ్కి వెళ్ళబోతున్నాం. వ్యాగటోర్ బీచ్ అనుకుంటే మొత్తం ఆఫ్ రోడింగ్కి వెళ్ళలేము. బీచ్కి అయితే వచ్చేసినాం. వ్యాగటోర్ బీచ్ దగ్గర కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ క్లిక్ చేసుకొని నెక్స్ట్ మేము చపోరా ఫోర్ట్కి అయితే స్టార్ట్ అయినాం. సో గాయస్ మేము ఇప్పుడు వచ్చేసి చపోరి ఫోర్ట్ దగ్గరకు వచ్చినాం. ఒక 10 minutes వాక్ ఉంటుందంట. కొంచెం ఎక్కినాక ఇక్కడ స్టెప్స్ వచ్చినాయి. ఇంక్లైన్ అయితే అసలు ఘోరంగా ఉన్నది. ఇది దాని లాస్ట్ పాయింట్ అనుకుంటా. అక్కడ నుంచి వ్యూ మంచిగా కనిపిస్తుంది కావచ్చు. ఇంకా మీదికి ఎక్కాలి. ఇదంతా ఇట్లా ఎక్కుకుంటూ వచ్చినాం. ఇక్కడ నుంచి చూస్తుంటే అక్కడ అన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా, వీటిని అన్నిటిని చూస్తుంటే మొత్తం ఒక కేరళలో ఒక ప్లేస్ చూసినట్టుంది. ఇప్పుడు మనం వచ్చేసి పారా రోడ్కి వెళ్ళబోతున్నాం. సో మోస్ట్ ఆఫ్ ద సినిమాస్ గోవాలో అక్కడనే తీస్తారు. అక్కడ ఈవినింగ్ టైంలో లొకేషన్ మంచిగా ఉంటుంది అంటారు, అందుకని అక్కడికి వెళ్దాం. ఇక్కడ కూడా ఈ రోడ్డు పక్కన మొత్తం కొబ్బరి చెట్లు ఉన్నాయి. సేమ్ పారా రోడ్ లెక్కనే ఉన్నది. సెకండ్ పారా రోడ్ అనుకుంటా. చర్చ్ అయితే మస్తు ఉన్నది. చీకటి కాకముందు తొందర వెళ్ళిపోదాం అనుకున్న పారా రోడ్ దగ్గరికి, చీకటి అవుతుంది. గాయస్ మనం పారా రోడ్ దగ్గరికి వచ్చేసినాం. ఇక్కడనే మన సినిమా వాళ్ళు చాలామంది ఇక్కడనే షూటింగ్ చేస్తారు. అంటే ఇట్లా రోడ్ పక్కన కొబ్బరి చెట్లు ఇట్లా ఒక 1/2 kilometer కంటే ఎక్కువ ఉంటుంది. అందుకనే ఈ లొకేషన్ చాలా ఫేమస్. అందుకని చాలామంది వచ్చి ఇక్కడ ఫోటోలు దిగుతూ ఉంటారు. ఇక్కడ వరకు ఎండింగ్ ఆ పారా రోడ్. ఇదే వ్యూ. రోడ్ పక్కన అటు ఇటు చెట్లు ఉంటాయి, కొబ్బరి చెట్లు. నీకే చెప్తున్నాము, మన ఈ నగరానికి ఏమైనా సినిమా చూసినావు కదా,
దానిలో వాడు వచ్చి ఒక కుక్క కుక్క అనుకుంటా వచ్చి ఒక చెట్టు కుదుకుంటారు చూసినావా, అది ఇక్కడనే బాగా సినిమా. ఎవరికి చీకటి అయింది కానీ కొంచెం నైట్ మోడ్ పెట్టుకొని అట్లా అట్లా ఫోటోలు తీసినాం, పర్లేదు, ఓకే, మంచిగానే వచ్చినాయి. సో నెక్స్ట్ మనం హౌస్ ఆఫ్ గోవా మ్యూజియంకి వెళ్దాం. 7:30 క్లోజ్ అంట. ఇక్కడ నుంచి ఒక 20 మినిట్స్ చూపిస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. సో ఒక హాఫ్ అన్ అవర్లో అది మొత్తం కవర్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అవుదాం. ఇదేదో మళ్ళీ నేషనల్ హైవేకి ఎక్కించినట్టుంది. మొత్తం పెద్ద రోడ్డు, వెహికల్స్ అయితే చాలా ఉన్నాయి. ఈ గూగుల్ మ్యాప్స్ గోవా అంతా తిప్పుతుంది మమ్మల్ని అయితే. ఇంకా తిరుగుతూనే ఉన్నాం కానీ డెస్టినేషన్ అయితే వస్తలేదు. ఇదే అనుకుంటా, ఇదే. మస్తున్నది చెట్లతోని బిల్డింగ్ అయితే, మస్తు అంటే మస్తున్నది. ఇదే అంతా బిల్డింగ్. ఇంత స్పీడ్గా కొట్టుకుంటూ వచ్చినందుకు కొంచెం ఓకే, అంటే లైక్ 7:30 క్లోజ్ అంట. సో హాఫ్ అన్ అవర్లో ఈ బిల్డింగ్ మొత్తం కవర్ చేసేయాలి. సో ఇక్కడ టికెట్ ఇస్తారు, పర్ హెడ్ 100 అంట. 300 అయితే మనకి 100 రూపీస్ కూపన్ వస్తుంది. సో దాంట్లో ఏమన్నా తీసుకోవచ్చు ఉంటాయి ఈ స్టాల్లో. సో ఇంకా మీదకి వెళ్ళి చూసేద్దాం మనం. ఇవన్నీ ఏంటో ఆర్ట్స్ ఉన్నాయి. మరియు ఫొటోస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇట్లా క్రాస్ ఉన్నది మొత్తం, ఇట్లా ఏదైనా పడవ లెక్క, టైటానిక్ షిప్ లెక్క. ఇక్కడ నుంచి బయటికి పాతకాలం నాటి పల్లెకి కావచ్చు, పల్లెకిలో తీసుకుపోతాను అనుకుంటా. అండ్ ఇదంతా గోవాలో పాతకాలం నాటి ఫొటోస్. అప్పటి వాళ్ళ అంటే పోర్చుగీసు లేదా అసలు ఎక్సలెంట్ ఉన్నాయి. సో ఫస్ట్ ఫ్లోర్లో అయిపోయింది. సెకండ్ ఫ్లోర్లో ఏముందో చూద్దాం. సెకండ్ ఫ్లోర్లో మొత్తం వుడెన్ కాలమ్స్ అంట. అంత పాతకాలం నాటి డోర్స్, పిల్లర్స్, అవి ఏంటియో ఉన్నాయి. పాతకాలం నాటి డోర్స్, పాతకాలం బెంచెస్, అండ్ ఇక్కడ పాతకాలం రేడియో, పాతకాలం నాటి కీస్, ఇది చంద్రముఖి తాళం. అప్పటి డ్రెస్సింగ్ టేబుల్, ఇది పాతకాలం నాటి డ్రెస్సింగ్ టేబుల్. ఇదంతా వాల్ పెయింటింగ్స్ అంట. ఇవంతా పాతకాలం నాటి వాల్ పెయింటింగ్స్. యానిమల్స్ లాగా ఉన్నాయి, యానిమల్స్, బర్డ్స్, వెరైటీ ఉన్నాయి. ఇదంతా పాతకాలంలో బ్రిక్స్ ఎలా తయారు చేస్తారనేది. అండ్ ఇదంతా పాతకాలం నాటి పెంకులు, అంటే మన పెంకుడు గూన పెంకులు. అంటే మనం ఇంటి మీద వాడతాం కదా గూన పెంకులు. ఇది పాతకాలం నాటి పార. అండ్ ఇది పాతకాలంలో యూజ్ చేసిన బ్రిక్స్ అనుకుంటా. ఇదే పాతకాలంలో యూజ్ చేసే బ్రిక్. సో ఇదేంటంటే ఇది టేకు కర్రని ఇట్లా కట్ చేసేసి ఇట్లా ఫ్రేమ్ని ఇట్లా పట్టుకునే రకంగా, ఇట్లా ఇక్కడ చూస్తాను కదా, ఇట్లా ఫ్రేమ్ని ఇట్లా పట్టుకునే రకంగా ఇట్లా తయారు చేసిండు. ఇది చూసింది కదా, మనం సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం కదా, అప్పుడు సత్యనారాయణ వ్రతంలో మనం వాడే వ్రతం ఉంటుంది కదా, ఏసుక్రీస్తుది సంథింగ్ ఏదో విగ్రహాలు, బొమ్మలు, వీటిని ఏమంటో తెలియదు కానీ ఇవి ఉన్నాయి. జీసస్
ఇప్పుడు మనం బాల్కనీకి నార్మల్గా గ్లాసెస్ అవి ఫిట్టింగ్ చేసుకుంటున్నాం కదా. సో పాతకాలంలో ఇట్లా డిజైన్ చేసేవాళ్ళు. అండ్ ఇది వచ్చేసి కిటికీ, పాతకాలం నాటి కిటికీలు. సో అసలు నేను అనుకోలేదు ఇంత స్పీడ్గా దీనికోసం వచ్చిన, కానీ వచ్చిన దానికైతే చాలా వర్తి ఇది. ఇక్కడ ఎవరో బుడ్డోడు సెల్యూట్ చేస్తాను. పాతకాలం లాంటి ఇల్లులు అనుకుంటా. డ్రాయింగ్ ఫర్ ప్యాలెసెస్ ఆఫ్ గోవా. ఇదంతా మళ్ళీ ఇక పాతకాలం లాంటి ఇండ్లుని చూస్తుంటే సడన్గా కరెంటు పోయింది. ఇన్వర్టర్ మెయింటైన్ చేయరు కావచ్చు వీళ్ళు. పొద్దున మా ఫ్రెండ్ వాళ్ళ హోటల్కి వెళ్ళినా అని చెప్పిన కదా, వాళ్ళ హోటల్ ముందు కూడా లైక్ ఇట్నే సేమ్ సిమెంట్తో ఇట్లా కన్స్ట్రక్ట్ చేసిన కుర్చీలు. అండ్ ఇది బాల్కనీ, సేమ్ కుర్చీలు, సిమెంట్. కరెంట్ అయితే వచ్చింది. మళ్ళీ డోల్ కొట్టే టైంతో మా ప్రసాద్ మా పోటీ పడతాను, ఎవరికి వెళ్తారో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే పాతకాలం నాటి తులసి గద్దెలు ఎట్లుంటాయో అవన్నీ చూపించిండ్రు. స్టార్టింగ్లో ఇట్లా నార్మల్గా మట్టితో కడుతుండే, అండ్ మెల్లమెల్లగా ఇట్లా సిమెంట్తో, సిమెంట్ కాదు తర్వాత లైక్ స్టోన్తో చేస్తుండే వాళ్ళు. తర్వాత మెల్లమెల్లగా సిమెంట్తో తులసి గద్దెలు చేసి తయారు చేసినారు. ఇవన్నీ ఒక్కొక్క రకం ఎట్లున్నాయి అనేది వీళ్ళు ఇక్కడ ఫొటోస్ తీసి పెట్టిండ్రు. నాకు తెలిసినంత వరకు ఇక్కడికి డే టైం కన్నా నైట్ టైం విజిట్ చేస్తేనే బెస్ట్ అనుకుంటా. ఎందుకంటే నైట్ టైంలో ఇట్లా లైటింగ్స్తో మంచిగా కనిపిస్తుంది. మనకి ఇప్పుడు హ్యాంగర్స్కి మనం నార్మల్గా స్టీల్ రాడ్స్ అట్లా ఉంటాయి కదా తలగేసుకోవడానికి. సో పాతకాలంలో ఇట్లా యూజ్ చేసేటోళ్ళు హ్యాంగర్స్. ఇక్కడంతా ఏదో బోర్డ్స్ లాగా ఉన్నది. ఆ బోర్డ్స్ అన్ని మనం నార్మల్గా ఇట్లా పేజెస్ టర్న్ చేస్తాం కదా, సో అట్లా టర్న్ చేసుకుంటా చదవచ్చు. సో పైనది ద గ్యాన్ హౌస్. నెక్స్ట్ ఇది ఇస్తే కలర్ ఇన్ ఆర్కిటెక్చర్. నెక్స్ట్ పేజ్ తీస్తే ఫ్లోరింగ్. ఇక్కడ వచ్చేసి పాతకాలం నాటి డోర్స్ ఎట్లుంటాయో పాతకాలంలో అదంతా ఇక్కడ చూపించింది. అండ్ ఇట్ సైడ్ చూసినట్టయితే పిల్లర్స్ అండ్ కాలమ్స్. పాతకాలం నాటి పిల్లర్స్ ఎట్లున్నాయో అంతా ఉన్నది దీనిలో. సో ఈ 3 ఫ్లోర్లు అయితే మొత్తం కవర్ చేసేసినాం. దట్స్ ఆల్ అబౌట్ హౌస్ ఆఫ్ గోవా మ్యూజియం. సో ఇంకా మనం రిటర్న్ వెళ్ళిపోదాం. ఈ బిల్డింగ్ వచ్చేసి 2004లో గోవా చీఫ్ మినిస్టర్ గారితో ఇనాగ్రేట్ చేసినట. సో ఇక్కడ ఆ డీటెయిల్స్ ఉన్నాయి. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే సేఫ్, రైడ్ సేఫ్, బాయ్.